పేదల ఇళ్లను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన అక్రమ నోటీసులపై సిపిఎం నిప్పులు చెరిగింది. మంగళవారం కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని వందలాది మంది బాధితులతో కలిసి ముట్టడించింది. 40 ఏళ్లుగా నివసిస్తూ పన్నులు కడుతున్న పేదలకు నోటీసులివ్వడం దుర్మార్గమని సిపిఎం నేత గౌసు దేశాయి మండిపడ్డారు. నదిని ఆక్రమించి గోడలు కట్టిన బడాబాబులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల జోలికి వెళ్లడానికి అధికారుల కాళ్లు వణుకుతున్నాయా అని నిలదీశారు. అధికారులది కళ్లుండి చూడలేని గుడ్డితనమా అంటూ ధ్వజమెత్తారు. నోటీసులు తక్షణమే రద్దు చేయకుంటే నగరాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉద్యమ సెగతో దిగివచ్చిన తహసీల్దార్ ఆంజనేయులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇలాంటి నష్టం జరగకూడదని చెప్పేసి ఆమె వెళితే ఇప్పటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు యథావిధిగా ఆలోచన పెట్టి రక్షణ కూడా కట్టాలని చెప్పేసి 242 కోట్ల రూపాయలు ఆయన అందజేశారు. నాకు కేవలం 100కే కాదు, లెక్కలకు 100కి శుక్రవారకు ఈ 3 ప్రాంతాల్లో 2 వైపులు కూడా కరకట్టలు కట్టి ఆరోగ్య ప్రజలకు రక్షణ కూడా కల్పించాలని చెప్పారు. ఆ రోజే అయింది. కానీ తర్వాత వచ్చిన అధికారులు ప్రజలు ప్రదర్శన బదులవుతుంది. మేము మా ఇల్లు కొడగొడతామనే దానికి మాకు నోటీస్ పంపించారు ఎంఆర్ఓ గారు. దాన్ని మేము పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ఇందాక ఎంఆర్ఓ మాట్లాడినారు, మీరు రోడ్లు ఇచ్చినారు, మీకు రస్తా లేకుంటే, కరెంట్లు ఇచ్చినారు, మీకు లేకుంటే అవి ఇచ్చినారు అని చెప్తున్నారు. అందరి వస్తుంది, నీళ్ళు వస్తుంది, మీరు దాంట్లో కొట్టుకుపోతారు అని చెప్తున్నారు. కానీ మాకు దాని నుంచి మాకు ఏ భయం లేదు. మేము సచ్చినా ఆడే ఉంటాం, బతికినా ఆడే ఉంటాం. మాకు ఆడైతే కాల్ చేసే పరిస్థితే ఉండదు. మాకి మేము తినాక ఏదో మా పేదరికంగా మేము ఆడ గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఈరోజు మేము తాటాటుగా వచ్చి కాళ్ళు చేయండి అంటే మేము ఎక్కడ పోవాలా? ఇక్కడే బ్రతకాలా? మేము ఆస్తి పరులమా? సార్ అన్నారు ఇప్పుడు అక్కడ పోయి ఒక 2 లక్షలు అయినా సరే ఎక్కువ కొనండి అని అంటున్నారు. ఆ సోమతే మాకు ఉండింటే ఈ రోజు మేము ఎందుకు కొంటుంటే, ఎందుకు మేము అక్కడ తీసుకుంటుంటే, ఆ రోజు మాకు ఎందుకు లోన్లు ఇచ్చినారు ఇదే గవర్నమెంట్? ఎందుకు పన్నులు కట్టించుకోయింది? ఎందుకు కొలాయిలు ఇచ్చింది? ఎందుకు రోడ్లు వేపించింది? ఆ రోజే మాకు వేలేయాల్సిండ్రి. ఈ రోజు మాకు వేలేస్తామంటే మేము ఊరుకునేది లేదు. ఏ దానికైనా సిద్ధం. నా పేరు రజియా, ముజఫర్ నగర్. కష్టం చేసి గూడు కట్టుకొని మేము కొట్టం వేసుకున్నాం సార్. మేము అక్కడ 40 ఏళ్ళ నుంచి మనం ఉండి ఇప్పుడు మనకు ఖాళీ చేయాలంటే మేము చేయలేమని చెప్పాం సార్. అందుకే మాకు ఖాళీ చేయకుండా మా ఇల్లు మాకు ఇవ్వాలని చెప్పినాం సార్. నోటీస్ పంపించినందుకు మేము ధర్నా చేసినాం సార్. వచ్చి మీరు రద్దు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మా ఇంటి జోల వరకు మీరు రాకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మేము తినక పెట్టుకున్న డబ్బులతో మా పిల్లలకి మేము పెద్దగా చేసుకొని ఇప్పుడు కష్టం చేసి ఇల్లు కట్టించుకున్నాం. మా ఇల్లు కోలగొడతామంటే మేము ఇక్కడికి వచ్చినాం సార్. మేము అందుకే మీ నుంచి మేము కోరేది మా ఇల్లు పడగొట్టకుండా ఉండాలని మేము కోరుతున్నాం సార్. పేరు ఫైజుని సార్, ముజాఫర్ నగర్ సార్. కార్పొరేషన్ పరిధిలో ఉన్న 32, 33 వార్డులలో అందరి ఎంబడి ఉండే పేదలు గత 40-50 సంవత్సరాలుగా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మున్సిపాలిటీకి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు, కుళాయి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. కానీ ఈరోజు ఎంఆర్ఓ గారు, కల్లూరు ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు అందరి బఫర్ జోన్లో ఉన్నారు, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్కి సమాధానంగా ఈరోజు పేదలందరూ సొంత అర్జీలతో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారికి అయ్యా మాకు ఎక్కడ ఇండ్లు లేని కారణంగానే మేము 50 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాం, అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇక్కడ కాపురం చేస్తుంటే మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారని చెప్పేసి అడిగారు. కనుక ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మాకు అందరి పర్యాటక ప్రాంతాలను సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కమిటీ వేశారు. ఆ కమిటీ మమ్మల్ని నోటీస్ ఇవ్వమన్నందుకు ఇచ్చాము తప్ప మేమేమి సొంతంగా ఇవ్వలేదు. కనుక మా డ్యూటీ మేము చేశాము, కనుక మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్పాము తప్ప మేమేం తొలగించామనేది చెప్పలేదని చెప్పేసి సమాధానం చెప్పారు. ఎంఆర్ఓ గారు చెప్పిన మాటకి మేము కూడా జాగ్రత్తగా ఉంటాం, కానీ మా ఇండ్లను మాత్రం తొలగించొద్దు అని చెప్పేసి మేము ఈ ధర్నాను విరమించడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇచ్చిన నోటీసును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అది కమిటీ ముందు పెడతానని చెప్పేసి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పారు.
నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.